కుమార్ జాదవ్, లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు హోలీ సంబరాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండాలో హాజరు కావడం జరిగింది. మరి హోలీ అంటే ప్రపంచంలో ఎటు చూసినా రంగులు చల్లుకొని చేసేటటువంటి ఒక రంగుల పండుగ. కానీ మా బంజారా లంబాడీల సాంప్రదాయం ప్రకారము హోలీ అనేది ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథి నాడు మొదలై 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమము మేము 3 రోజులుగా చేస్తూ ఉంటాం. మరి ఏదైతే హోలీ మొదటి రోజు కోలాటాలతో తండాలలో అంగరంగ వైభవంగా సంబరాన్ని మొదలు పెడుతూ రెండవ రోజు కామదహనాన్ని చేసుకొని 12 తర్వాత ధూండ్ అనే కార్యక్రమాన్ని మేము మొదలు పెడతాం. ధూండ్ అంటే ముఖ్యంగా బంజారాలలో వడిత్య మరి అదేవిధంగా జాదవ్ గోత్రానికి సంబంధించినటువంటి వారిలో గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మధ్యలో ఎవరైనా వారసులు మగ పిల్లలు పుట్టినట్లయితే ధూండ్ అనే దాంట్లో వారికి నామకరణం చేయడము ఈ హోలీ యొక్క ప్రత్యేకత బంజారా వంశంలో. మరి 3వ రోజు ఏదైతే ప్రపంచంలో భారతదేశంలో రంగుల పండుగ చేస్తారో అది రేపు మేము చేయగలుగుతాం. అంటే బయట సమాజం చేసేటటువంటి ఒక రోజు రంగుల పండుగ దానికి ప్రత్యేకంగా భిన్నంగా కొన్ని వేల సంవత్సరాలుగా లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో నిమగ్నమైనటువంటి బంజారా రంగేలి హోలీ 3 రోజుల సంబరాలు ప్రతి ఇంట్లో ప్రతి తండాలో ప్రతి బంజారా కుటుంబంలో జరుగుతుంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు బంజారాల యొక్క ఉనికిని కాపాడడానికి బంజారాల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలకి పెద్దపీట వేయడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కూడా ఈరోజు మా యావత్ బంజారా లంబాడా సమాజం తరఫున మేము కోరుకుంటా ఉన్నాము. ఏదైతే మాకు ప్రత్యేకమైనటువంటి హోలీ సంబరాలు మిగతా సమాజంలా కాకుండా ఈ జాతిలోనే మా సప్తవర్ణాలు మా తల్లుల మీద కావచ్చు మేము వేసుకునే వేషధారణలో కావచ్చు ఆ సప్తవర్ణాలు ఆ హరివిలులో ఉన్నటువంటి సప్తవర్ణాలు కనబడతా ఉంటాయి. మరి ఈరోజు ఎటు చూసినా రంగుల ఒక కులం కనబడుతుంది, ఒక మతం లాగా ఒక ప్రత్యేక ధర్మాన్ని పాటించేటటువంటి ఒక జాతి కనబడుతుందంటే ఈ భారతదేశంలో కేవలం బంజారా లంబాడీ బిడ్డలే. మరి ఈరోజు ఈ జాతి యొక్క ఉనికిని కాపాడడానికి ఈ జాతి యొక్క కనుమరుగవుతున్నటువంటి ఆచార వ్యవహారానికి పదిలంగా ఉంచడానికి ఈ జాతి వేషధారణని ఈరోజు పరిరక్షించడానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని మరి అదేవిధంగా ప్రతి తండాలో ప్రతి ప్రాంతంలో హోలీ కార్యక్రమాలు సేవలాల్ జయంతి కార్యక్రమాలు తీజ్ కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతుంది. కాబట్టి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం మండల జిల్లా కేంద్రాలలో హోలీ నిర్వహణ తీజ్ నిర్వహణ సేవలాల్ మహారాజ్ జయంతి నిర్వహణకి 1 ఎకరం జాగా కేటాయించేసి సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా కనుమరుగవుతున్నటువంటి మా బంజారా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి లంబాడీల అద్దాల వేషధారణ ప్రతి ఇంటికి కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే మిగతా కులాలకు హాలిడే ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలకు, మరి బంజారాలలో ప్రపంచంలోనే రంగుల కమ్యూనిటీ, మరి అందమైనటువంటి భారతదేశంలోనే ఒక నెమలి కంటే అందంగా నాట్యం చేసే కమ్యూనిటీ కులము, మరి ఒక కోకిల కంటే అందంగా పాటలు పాడేటటువంటి కులం. మరి ఈరోజు ఈ అందమైన కులాన్ని కాపాడడానికి ఈ ప్రత్యేక ధర్మాన్ని కాపాడడానికి కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి వర్యులు కూడా చొరవ చూపి ఏదైతే మేము మాట్లాడేటటువంటి ఓర్బోలిని గౌరవ పార్లమెంట్లో తీర్మానం చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. దాన్ని పార్లమెంట్లో 8th షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చడానికి సహకరించాలి. మరి అదేవిధంగా మా జాతి యొక్క ప్రత్యేక సాంస్కృతిక సంప్రదాయాలను పుస్తకాలలో ఈరోజు పాఠ్యాంశ పుస్తకాలలో హోలీ గురించి మరి అదేవిధంగా సేవలాల్ మహారాజ్ జయంతి గురించి మరి అదేవిధంగా తీజ్ గురించి కూడా పాఠ్యాంశ పుస్తకాలు ప్రజల సమాజానికి తెలిసే విధంగా కూడా సహకరించాలి. మరి అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు చాలా బ్రహ్మాండంగా గొప్పగా సహకరిస్తూ ఉన్నారు. మరి కేవలం లంబాడీల యొక్క సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతా ఉంది కాబట్టి లంబాడీల యొక్క వేషధారణ ఆచార వ్యవహారాలు పుట్టుక నుంచి చనిపోయే వరకు ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు ఉన్నటువంటి జాతి కాబట్టి వారిని పరిరక్షించి ఒక మంచి మ్యూజియాన్ని ఖానూనాయక్ పేరిట ఒక లంబాడీల మ్యూజియాన్ని కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఒక 10 ఎకరాలలో ఏర్పాటు చేసి సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని కూడా రంగారెడ్డి ప్రాంతం హైదరాబాద్ ప్రాంతాల్లో చేయగలిగితే తప్పకుండా మీ ప్రభుత్వాలకి ఈరోజు లంబాడీలు ఎటువైపు ఓట్లు వేస్తే లంబాడీ తండాలు ఏ ప్రభుత్వానికి ధైర్యం ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, ఆ ప్రభుత్వమే పాలనలో వస్తుంది అనేది ఈరోజు నేను చెప్పింది కాదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు. మరి ఆనాడు ఈ జాతి ఎన్టీ రామారావుతో ఉంటే తను సీఎం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఉంటే తను సీఎం, ఆ తర్వాత వైఎస్ఆర్ గారితో ఉంటే తను సీఎం, ఆ తర్వాత కేసీఆర్ గారితో ఉంటే తను సీఎం, ఇప్పుడు రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా మనోభావాలను గౌరవిస్తూ
మాకేదైతే చిన్న చిన్న కులాలకు గుర్తించి హాలిడేలు సెలవు ప్రకటిస్తూ ఉన్నారు. మరి మాకు ఉన్నటువంటిది ముఖ్యంగా చూస్తే శివలాల్ జయంతి ఒకటి, తీజ్ ఒకటి, ఇలా హోలీ ఒకటి, మరి శీతలా పండుగ ఉన్నటువంటి 3-4లో కనీసం మా జాతికి గుర్తించి 2 సెలవు దినాలను ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ